సత్యకీర్తి డబ్బులు ఎంతలో దుష్టమైనది. భూమియే చూడు, అదిగో ఆ పంతలండ్రలు వాళ్ళు బదగ్గము కొన్ని కోయబడినట్లంద్రో అందుండి సాగి ధనిష్ణంబుగ బాబు కాలగల సత్యంగా చాంత సత్యకీర్తి ఇంకా ముందుకు పోయి విచారింతము రమ్ము. వనవాసౌరత కర్ణదత్తమ భువస్వాయేతి వాదంబదే కనుగమ్మ సత్యకీర్తి ఇది ఒక పుణ్యాశ్రమము. ఇందు వేట గడంగరాదు ఎరుగులు దూరముగా పోయి వేటాడమునము. అలాగనే చంద్రమతి లోహిదాసులు ఎంత దూరన్నారు చూడము. తలపకు పుణ్యాశ్రమము. నాథ ఇచ్చటి మనకు సందర్శనలు ఈ ఆశ్రమం ఎవరిదో కానీ ఎంత ప్రశాంతంగానున్నది. నాథ వ్యాఘ్ర కిశోరముల్ వనమృగములతోడ గుమిగూడి చటవైరములు మాని సింగంపు కొదమ
కేతు పక్షులు విని వెంట నగయుచున్నయి మింట పగలు వీడి అఖిల ప్రాణులైకట సత్యంపు నరపి కలసి అన్యోన్య రాగ సంగతులు తోడా ఏత బోధనమయమయో ఎరుగజాల శాంతి ఉదయించు నాథ ఏవనాశ్రమము మనకు విశ్వామిత్ర నామశ్రవణ మాత్రమని నిలుకబడితేవేమి ప్రశాంతమనే ఆశ్రమం అందనను నా మనకు ఎలాగనున్నది స్వామి నాకు నట్టయున్నది చిత్తం పట్టుకో కలబడబడుచున్నది ఘోరమైన వేటయుద్ధం నిర్వర్తించుటే సహజ కరుణాత్మలు మీ చిత్తమ్మల కట్లున్నది అంతకన్నా మరి ఏమైనా లేదు దేవి సర్వాంగ ఉచిత శ్రమ కల్పించుడు చేసి కాబోలు నేడు నాకు పగడు కూడా నిద్ర వచ్చుచున్నది దేవి నాథ అలాగైనా ఈ క్రమావేగంలో నేడా సిగరెటాకు సజ్జ నేరపరచదా నా ఎంక తలంపు తలరా నమర్చుకొని ఇంచుక సేపు సుఖనిద్ర పొందతగను ప్రేయసి పగటిలో నిద్ర కర్పణది కాదు మరియు నిద్ర అన్న స్మరణకి వచ్చును నిన్నటి రాయి అప్రయాంబమునకు దుస్సప్పున కంటిని దేవి అదిటిది స్వామి నీ నిజ పూరిత మిత్రజనంపులతో పేరు లగంపుండా ఉందా అతి మాత్ర తేజ విరాజుకు మునిరాజు మునిరాజు కొనుగొనలు అగ్ని కనుమలు లభించుండా వినయిచుండా సమేపించి ఆ కారణంలో ఉన్నతమైన సింహాసనం అలను త్రాసి పరమేశ్వర మన రాజ్య సర్వస్వము గ్రహించి మనల్ని గట్టమట్టులతో మెత్తడికి పరదాలగా అందు ప్రరాని పాటలు పడుచుంటే దేవి ఇంద్రులకు వెలుగవగలిగినది నాథ ఎంతటి దుస్తపనము ఇదంతయే మనకు శుభమే సూచించుతున్నది మరచతన స్వామి నిన్నటరే నాకును అట్టకాలియే వచ్చినది నాథ అవును స్వామి అశుభములు రావు నిన్నటి దినమున విశ్వామిత్రుడికి ఇచ్చిన ధనము అతడు వెంట తీసుకుని పోకుండా మనకడనే ఉంచినందుకు చిత్తమ్మను విచారించి నిద్రించిది అంటే ఇట్టి కేళవచ్చి ఉండవచ్చు ఇట్టి దేవ బ్రాహ్మణ సంతర్పణ కొంత శాంతించరు కదా ఇప్పుడు వినోదముగా కాలము గడుపుటకు మన ఆశ్రమ పాఠకులు దగ్గరలేరే
సత్యకీర్తి ప్రభు వీరి పాడుచున్న గీతులకు అంతమంతగా రుచింపలేదు, కానీ వీని కంఠస్వరమ మాత్రము వీణానాదముతో సూత్ర ప్రేమగా ఉన్నది. వీనికి ముక్తాహారము బహుకరించి పంపివేయము. చిత్తం మాతంగా మా మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ భోకృతులు పెరగలేపు పొమ్ము. నాకే ముత్తాహారం నాకేనయ్యా. మరేంటి కావాలి? ప్రౌఢి మా విద్య మీ వంటి ప్రభలు చూచి మెచ్చినట్లైన పదతో చూచినట్లే రసికుడు కానా మాకు మీ ప్రాపు మొదట కావలే గాని పెదపరు కొమలకి సత్యకీర్తి వీరి పర్వతం తెలియవచ్చింది, ఈమెను పంపివేయము. ఏడి కృష్ణుడా హక్కుల మారి పోగల వికాటములెక్కడ జల్లునక్కడే మక్కువ తీర్చుకోము. పరమాలిన నీ భయకాట వర్తనాలెక్కడ సాగిరా. కనుడి మరి ఈ ఎడబాటలాడిన చక్కున ఖండ ఖండములుగా నరికింతు నాగలా. ఓయే రాజేంద్ర, మమ్మల్ని ఎట్లాగా అన్నంగా కొట్టించదు కదా. మా తండ్రి గారైన విశ్వమిత్రతో చెప్పి నీ ఉసిరత ఏం చెప్పతే మమ్మల్ని పేరు పెట్టే పిలవద్దు నాన్నగారు. రాధా, ఏమి విశ్వామిత్రి మహర్షి కూతురా? అయినచో మారుతులు ఎట్లేరా స్వామి? ఏమియో దేవి, ఇదంతా ఇంద్రజాలం ఉన్నది. ఏదో దుర్యోగము జరిగా మనం ఈ ఆశ్రమ ప్రాంతానికి చేరేతమి. అవును స్వామి. సత్యకీర్తి ప్రళయకాల ధరాధరుగా జానకార్యైన ఆశ్రమఘనాదమ్మ విశ్వామిత్రుడి కాక ఇంకెవరదు. దేవి జరుగు కొన్నమల దగ్గరికి తీసుకొమ్ము. నిరపరాధులమైన మనలను ఆ విశ్వామిత్రుడు మాత్రమే ఏమి చేయగలడు.